హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది ఫ్రూట్స్ మేళా. మా ఇంట్లో ఫ్రూట్స్ మేళా అన్నమాట. ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి. ఆసమ్ ఫీల్ అనమాట. నాకైతే నాన్ వెజ్ కన్నా ఇష్టమైన కూర కన్నా నాకేమి ఇష్టం అంటే ఫ్రూట్సే. అది ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటే నా కన్నులకు బిందె. తినడం సంగతి తర్వాత నాకు ఇలా చూస్తూ ఉంటే పొట్ట నిండిపోతుంది. అన్ని రకాలు ఉన్నాయి. ఇది పపాయ, బొప్పాయి, దానిమ్మ, నెక్స్ట్ వచ్చి పైనాపిల్, ఇంకా ఇది చూస్తున్నారు కదా, ఆల్రెడీ కట్ చేసి తిన్నాము నిన్న. ఈరోజు తినాల్సిన ముక్క అన్నమాట. ఇది కూడా పపాయ, ఇవి కూడా పపాయ, నిన్న తిన్నవి బ్యాలెన్స్ అన్నమాట. ఇంకా పపాయ ఉన్నది, ఇంకొక పపాయ. ఇది పచ్చిది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కలర్ వస్తుంది. ఇవైతే చూడండి మ్యాంగోస్, చెట్టు కాయలు అన్నమాట. ఈ ఇయర్ అయితే ఒక్క కాయ కూడా మేము కొనుక్కోలేదు. అలా చెట్టు కాయలు తినడమే జరిగింది. బయట నుంచి అసలు కొనుక్కోకూడదు అని డిసైడ్ అయిపోయాం. ఎందుకంటే తెచ్చుకోవడం అవి టేస్ట్ బాగోలేదని పడేయడం జరుగుతుంది. అందుకని బయట కాయలు కొనుక్కోలేదు. నెక్స్ట్ ఇవి గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ తెచ్చుకోవడం జరిగింది. అస్సలు నల్ల ద్రాక్ష తినమన్నమాట, కానీ తినాలి మంచిదని ఈసారికైతే నల్ల ద్రాక్ష తెచ్చుకోవడం జరిగింది. నాకైతే ఈ వారం అంతా ఫుల్ పండగ. మరి మీకు ఈ ఫ్రూట్స్లో ఏ ఫ్రూట్స్ ఇష్టం, మీరు ఎక్కువగా ఏ ఫ్రూట్ తింటారో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఫ్రూట్స్ తినడం వల్ల ఇమ్యూనిటీ చక్కగా పెరుగుతుంది. ఏ సీజన్లో ఫ్రూట్ ఆ సీజన్లో ఎక్కువగా తినాలి. అంటే పైనాపిల్ ఎక్కువగా దొరికే సీజన్లో పైనాపిల్ తినాలి. మామిడి పళ్ళు ఎక్కువగా దొరికే సీజన్లో మామిడి పళ్ళు తినాలి. అప్పుడే వాటి యొక్క బెనిఫిట్స్ మన బాడీకి అందుతాయి. దొరకని సీజన్లో కూడా దొరికే పళ్ళని అవాయిడ్ చేయాలి. హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకి ఏం పెడతారు? ఫ్రూట్సే ఎక్కువ పెడతారు. అంటే త్వరగా కోలుకుంటారని అర్థం. కాబట్టి మీ డైట్లో కూడా ఫ్రూట్స్ని ఎక్కువగా చేర్చుకోండి. ఏమంటారు?